వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏ మంత్రి పర్యటనకు వెళ్తే ఆ శాఖ అధికారులే ప్రోటోకాల్లో వెళ్లేలా ఆదేశాలు. సచివాలయంలో నిర్వహించిన రెవెన్యూ శాఖపై రివ్యూలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు. క్యూఆర్ కోడ్తో నాణ్యమైన పట్టాదారు పాస్ పుస్తకాలు ఆగస్టు 17న పంపిణీ. రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన రెవెన్యూ శాఖపై జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు. P4 అమలుకు వివిధ స్థాయిల్లో 2 కమిటీలు 2 చాప్టర్లు ఏర్పాటు. లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి. ఘనంగా మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి. ఘన నివాళులు అర్పించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పనిచేయాలి. శాఖ పరిధిలో తెచ్చే ప్రతి కార్యక్రమం కూడా ఆ దిశగానే ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రెవెన్యూ శాఖలో ప్రజల సమస్యలను పరిష్కారం చూపితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని, గత ప్రభుత్వం కారణంగా తలెత్తిన సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రజలకు సాంత్వన చేకూర్చాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో గ్రామస్థాయి ఉద్యోగి నుండి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సాంకేతికతను ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో ఫలితాలు వచ్చేలా చూడాలని సీఎం సూచించారు. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు 2 గంటల పాటు సమీక్ష చేశారు. భూ సమస్యలు, ప్రజల అర్జీలు, రెవెన్యూ శాఖలో సేవలు సులభతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందించాలి. ప్రభుత్వం వచ్చిన తరువాత 43.89 లక్షల మందికి కుల ధృవీకరణ పత్రాలు అందజేశారు. మిగిలిన వారికి కూడా వీటిని అందించాలి. ఒకసారి ధృవీకరణ పత్రం పొందితే వారి కుటుంబ సభ్యులకు ఆటోమేటిక్గా ఆ డేటా ఆధారంగా కుల ధృవీకరణ పత్రం వచ్చేలా చూడాలి. ఎస్సీలకు శ్మశాన వాటికల స్థలాలు కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలి. 363 హెబిటేషన్స్కు శ్మశాన వాటికలకు స్థలాలు ఇవ్వాలి. దీనికి భూసేకరణ కోసం 137 కోట్లు అవసరం. వచ్చే 2-3 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలి అన్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని వైద్య వృత్తి పట్ల నిబద్ధతతో సేవాభావంతో సేవలందించే వైద్యులను రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్తో సత్కరిస్తున్నట్లు రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయ్ భాస్కర్ తెలిపారు. ఆంధ్ర, తెలంగాణకు చెందిన ప్రఖ్యాత వైద్యులను ఇందుకోసం ఎంపిక చేశామని ఆయన వివరించారు. సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నెల 6వ తేదీన జరిగే ఈ అవార్డుల ప్రదాన సభకు మంత్రి పార్థసారథి, సినీ నటుడు సుమన్, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా హాజరవుతారని తెలిపారు. గురునానక్ నగర్లోని కేకే రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పివిఎన్ విజయ్ భాస్కర్, చందు శ్రీనివాస్, డాక్టర్ పద్మజ, జయ కామేశ్వరి, కె పూర్ణిమ, సిహెచ్ విజయలక్ష్మి, మణికంఠ, అజయ్, యలమందయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే అవార్డు ప్రధాన ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను పురస్కరించుకుని జూలై మొదటి వారంలో వివిధ వైద్య విభాగాల్లో నిబద్ధత, సేవా భావంతో వైద్య సేవలు అందించే వైద్యులను సత్కరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ నెల 6వ తేదీన సిద్ధార్థ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్ర, తెలంగాణకు చెందిన 7 ప్రఖ్యాత వైద్యులను ఇందుకోసం ఎంపిక చేస్తామని తెలిపారు. గుంటూరుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్ మురళీ బాబురావు గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో మంత్రులు పార్థసారథి, సవితతో పాటు ప్రముఖ సినీ నటుడు సుమన్ అతిథులుగా పాల్గొనే అవార్డులు ప్రదానం చేస్తారని వారు వివరించారు. ఉత్తమ వైద్యులు ఎవరైతే ఉంటారో వారందరికీ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ అనే పేరుతో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది గత 12 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. ఇది 12th యాన్యువల్ అవార్డ్స్. ఈ సంవత్సరం 12th యాన్యువల్ అవార్డ్స్ జూలై 6వ తేదీ సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది ఉదయం 10 గంటలకు. దీంట్లో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన 7 డాక్టర్స్కి ఈ సంవత్సరం అవార్డ్స్ ఇవ్వబోతున్నాము. దీంట్లో ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో పాటు మిగిలిన 5 అవార్డ్స్ ఉంటాయి.
దీంట్లో అలోపతి విభాగంతో పాటు ఆయుర్వేద, న్యాచురోపతి, అలాగే ఎవరైతే సర్వీస్ చేశారో సేవా విభాగంలో కూడా ఒక అవార్డు ఉంటుంది. ఈ సంవత్సరం మరి అవార్డుల కమిటీ అవార్డులు ఎన్నిక చేసి ప్రకటించింది. ఈ అవార్డు గ్రహీతల వివరాలు మరి ముందుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు డాక్టర్ మురళీ బాబురావు గారు, గుంటూరుకు చెందిన ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్టు, వారికి అందజేస్తున్నాము. డాక్టర్ ఆర్ మురళీ బాబురావు గారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రిటైర్డ్ అండ్ హెచ్ఓడిగా పనిచేశారు కార్డియాలజీ విభాగంలో. చాలా సీనియర్ కార్డియాలజిస్టు, ఎంతోమంది కార్డియాలజిస్టులు నేను ట్రైన్ చేయడం జరిగింది. వారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేయడం జరుగుతూ ఉంది. తర్వాత రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ విభాగంలోకి వచ్చేసరికి విజయవాడ నగరంలో ఉన్న సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ లింగమనేని సుబ్బారావు గారికి, చాలా సీనియర్ జనరల్ సర్జన్ ఆయన. అలాగే సేవార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తర్వాత సేవార్ డెంటల్ కాలేజీకి ఆయన చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. వారికి ఒక రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డు విభాగంలో ఒక అవార్డు. అలాగే తర్వాత మరొక ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శశిబాల గారు, మరి ఆవిడ 40 సంవత్సరాలుగా గైనకాలజిస్ట్గా విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి నేను డాక్టర్ పద్మజ దాసి. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం అంటే 12 సంవత్సరాల నుంచి ఎమినెంట్ డాక్టర్స్ ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్గా సీనియర్ మోస్ట్ ప్రజలకు సేవ చేసి ఉన్నటువంటి ఎమినెంట్ డాక్టర్స్కి, గ్రేట్ పర్సనాలిటీస్కి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఫౌండర్ అయినటువంటి డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో మేమంతా టీం అన్నమాట. సో ఎప్పుడు కూడాను డాక్టర్స్కి మేము ఇట్లా అవార్డ్స్ అనేది ఇస్తూ ఉంటాము. ఈ భాగంగా 7 మెంబర్స్ డాక్టర్స్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ దగ్గర నుంచి అలోపతి డాక్టర్స్కి, ఆయుర్వేద డాక్టర్స్కి, న్యాచురోపతి డాక్టర్, అలానే సోషల్ సర్వీస్ మీద ఉన్నటువంటి ప్రముఖులకు కూడా ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇట్లానే రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అనేది ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించినటువంటి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి క్యాన్సర్ ఫ్రీ స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్స్, అలాగే క్యాన్సర్ సంబంధించినటువంటి హాస్పిటల్స్తో అసోసియేషన్ అయ్యి ఫ్రీ క్యాంప్స్ అట్లా కండక్ట్ చేయడం, సంవత్సరం అంతా కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే అక్టోబర్ మంత్లో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాం. ఇలా 12 ఇయర్స్ నుంచి 2005 నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. పప్పల, నేను రూట్స్ కన్వీనర్ని. మేము రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరపున అవార్డ్స్ గురించి డాక్టర్ విజయభాస్కర్ గారు, డాక్టర్ పద్మజ గారు చెప్పారు. అసలు రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో మేము అవేర్నెస్ క్యాంప్స్, స్క్రీనింగ్ క్యాంప్సే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా హాస్పైస్ సెంటర్, అంటే ఇంకా డాక్టర్స్ చెప్తారు లాస్ట్ స్టేజ్ వీళ్ళు ఇంకా బతకరు, వీళ్ళు ప్రశాంతంగా చనిపోతే బాగుంటుంది అని, అలాంటి వాళ్ళందరినీ మేము మా దగ్గర చేర్చుకుని దాన్ని హాస్పైస్ సెంటర్ అంటాము. అందులో వాళ్ళకి కావలసిన ప్రశాంత లాస్ట్ జీవితంలో కొంచెం మెడిటేషన్ అని, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు, ఇంట్లో చేసే వాళ్ళు ఉండరు, మేమే వాళ్ళ పిల్లల్లాగా మారి మేము వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేసి మదర్స్ డే రోజు వాళ్ళ పిల్లల్ని కూడా పిలిచి వాళ్ళ పిల్లలతో సత్కరించి, అంటే వాళ్ళకి కూడా ఒక ప్రౌడ్నెస్ వస్తుంది మా పిల్లలు మాతో చేశారని. అలానే దీపావళి వాళ్ళతో జరుపుకొని బయట నుంచి వక్తల్ని తీసుకొని వచ్చి వీళ్ళకి మనోవికాసానికి ఇట్లాంటివి ఏమైతే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అన్న దానికోసం, వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోవడానికి ఎంతవరకు అయితే అంత ఫుడ్ ఎలాంటిది ఇవ్వాలి, మెడికేషన్ ఎలా చెయ్యాలి, వాళ్ళు ఉన్నంతకాలం సంతోషంగా వెళ్ళిపోయే ముందు అయ్యో నాకేదో అయ్యింది, నేను క్యాన్సర్తో చచ్చిపోతున్నాను అనే 6th డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. బీసీరాయ్ బర్త్డే డాక్టర్ బీసీరాయ్ బర్త్డే July 1 కాబట్టి మేము ఫస్ట్ సండే 6th జూలైన ఈ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. దీనిలో చీఫ్ గెస్ట్ కింద మన యాక్టర్ సుమన్ గారు కూడా వస్తున్నారు. దీంతోపాటు మేము 6 డిఫరెంట్ అవార్డీస్ ఇస్తున్నాము. దీనిలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి అందరూ పార్టిసిపేట్ చేసి డాక్టర్స్ నోబెల్ కాజ్తో చేసే డాక్టర్స్ యాక్టివిటీ కాబట్టి, అండ్ మోర్ ఓవర్ డాక్టర్స్ని మనం సన్మానించుకోవటం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు లైవ్ గాడ్స్, మనందరినీ కాపాడటంలో వాళ్ళు చేసే అత్యంత సేవ, ఎనీ టైం వాళ్ళు మన కోసం చేసే సేవని మనం పురస్కరించుకుని చేసే ఈ యాక్టివిటీని మనందరం కూడా దీన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు విజయలక్ష్మి. నేను రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వన్ ఆఫ్ ద మెంబర్ని. ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చాలా
మంచి కాజ్తో వర్క్ చేస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్కి చాలామందికి ఫ్రీ సర్వీస్ చేయడం కానీ, ఆస్పైస్ కానీ, క్యాన్సర్ ముందుగానే రాకుండా వాళ్ళకి గుర్తించి స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేసి గుర్తించి వాళ్ళ లైఫ్ సేవ్ చేస్తుంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మేమందరం కూడా దీనిలో ఒక భాగంగా ఉన్నాము. అలాగే అందరూ కూడా ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్కి ఇలాంటి మంచి కార్యక్రమంలో చేసే ఫౌండేషన్లో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేధా సహకారంతో ఆధార్ సర్వే నెంబర్లను లింకు చేయడం ద్వారా భూ వివాదాలు, సమస్యలను శాశ్వత పరిష్కరించే దిశగా పటిష్టమైన చర్యలను ప్రభుత్వం చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖకు చెందిన 10 కీలక అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎక్కడా కూడా మోసపూరితమైన రిజిస్ట్రేషన్లు, ఎంట్రీలకు ఏమాత్రం అవకాశం లేకుండా సర్వే, రిజిస్ట్రేషన్ మరియు రెవెన్యూ శాఖలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇంటిగ్రేటెడ్ చేయడం జరుగుతుందన్నారు. గతంలో పంపిణీ చేసిన 21 కోట్ల మందికి క్యూఆర్ కోడ్తో నాణ్యమైన పట్టాదారు పాసు పుస్తకాలను ఆగస్టు 15న పండుగ వాతావరణంలో పంపిణీ చేయనున్నామన్నారు. ఈ పాస్ పుస్తకానికి బ్యాంకు రుణం మంజూరుకి ఎటువంటి సంబంధం లేదని, గత ఏడాది దాదాపు 10,000 మంది వరకు రుణ సౌకర్యాన్ని పొందడం జరిగిందని, ఈ ఏడాది ఇప్పటి వరకు 40,000 మంది వరకు రుణ సౌకర్యాన్ని పొందడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ మరియు నీటి వనరుల భూములకు పలు రకాల రంగులను నిర్దేశిస్తూ వాటన్నిటినీ మ్యాపింగ్ చేసే అద్భుత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టబోతుందని మంత్రి తెలిపారు. 200 నుండి 250 ఎకరాల భూమిని ఒక బ్లాక్గా నిర్దేశిస్తూ భూముల రీసర్వే కార్యక్రమం ఎంతో పారదర్శకంగాను, విజయవంతంగాను జరుగుతుందన్నారు. అన్ని భూ సమస్యలను పరిష్కరిస్తూ 2027 డిసెంబర్ నాటికి ఈ సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయడమే కాకుండా అద్భుతమైన రెవెన్యూ వ్యవస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సంస్థ పరిపాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు పైన, అలాగే పేద ప్రజలందరికీ కూడా వారి యొక్క వివాద పరిష్కారాలు చేసే విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. ముఖ్యంగా 10 అంశాల మీద పేదవాడికి రాబోయే రోజుల్లో, ఎందుకంటే భూమి అంటే సెంటిమెంటు, భూమి మీద పుడతాడు, భూమిలోని కలుస్తాడు కాబట్టి ఆ సెంటిమెంట్ని, అతని ఎమోషన్స్ అర్థం చేసుకుని కొంచెం లీనియంట్గా ఉన్నా కూడా గవర్నమెంట్ కొంచెం బ్రహ్మాండంగా పేదలకి సేవ చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 10 అంశాలు ముందు పెట్టుకుని దాని మీద అన్నిటి కూడా మాతో చర్చించి రెమెడీస్ కూడా తేడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, సక్సెషన్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలామంది కూడా 1% ఉండి కట్టలేకనో కట్టుకోలేకనో ఆ సక్సెషన్ తెచ్చుకోరు. గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం 100 రూపాయలకే, అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు పెట్టి చాలా తక్కువ, అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్, సెకండ్ థర్డ్ జనరేషన్స్లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో, కుల ధృవీకరణ పత్రాలన్నీ కూడా దాదాపుగా 43,89,43 lakhs ఇవ్వడం జరిగింది. 100% కూడా ఆగస్ట్ 2 కల్లా ఇచ్చి, ప్లస్ అది కూడా అవసరం ఉంటే అధికారులకు వాళ్ళకి ఓపెన్ డొమైన్లో కనపడే విధంగా చేయమని చెప్పారు అక్టోబర్ 2 కల్లా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మా సూపర్ 6 చెప్పినటువంటి అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఒక సుపరిపాలన వైపు వెళ్తూ ఉన్నాం. పేదవాడి భూ హక్కులు కల్పించే విధంగా ఎలాగైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేశామో, ఏదైతే మాట ఇచ్చామో బరియల్ గ్రౌండ్స్ మీద, అలాగే పేదలకు ఇల్లు కానీ, జర్నలిస్ట్కి ఇల్లు కానీ, ఇవన్నిటిపైన కూడా చర్చ జరిగింది. దాదాపుగా 363 హ్యాబిటేషన్స్లో మాకు ఇప్పుడు దాకా శ్మశాన వాటికలు లేవని చెప్పొచ్చింది. దానికి కావాల్సిన 137 కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. మేము ఏదైతే ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఈ నెలలో ఏమైనా వచ్చినా కూడా వాటిని కూడా యాడ్ చేసుకుని
3 విడతలుగా ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ఎలా జన్మిస్తారో చనిపోయేటప్పుడు గౌరవవంతంగా వెళ్ళాలి, చాలా హ్యాబిటేషన్స్లో లేవు అని చెప్పేసి మాకు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ అది కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పాము. హౌసింగ్ ఫర్ ఆల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు. ప్రతి పేదవాడికి కూడా నివాసయోగ్యమైనటువంటి ఇల్లు ఉండాలి. రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఉండాలా, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఉండాలా. అర్బన్లో మనం టిడ్కో ద్వారా మంచి అవకాశం కల్పించాలి. 2 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకి ఇళ్ల స్థలాలు ఉండాలి. 3 సంవత్సరాల్లో ఇల్లు కూడా ఉండాలని చెప్పే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. దానికి అలాగే ఏదైతే జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా అన్నారో అది లీగల్ హాజల్స్ ఉన్నాయి, దానిపైన కూడా జీవోఎం ఇవాళ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎంఏయు స్వతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉప కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు తదితర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పేదల పెన్నిధి స్వర్గీయ వంగవీటి మోహనరంగ అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. వంగవీటి మోహనరంగ అందరివాడని, చనిపోయే వరకు కులమతాలకు అతీతంగా పేదల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. రంగ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 67 డివిజన్ వాంబే కాలనీలో యువ నాయకులు కంచి ధనశేఖర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో స్కూల్ సెంటర్లో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంయుక్తంగా స్థానిక నాయకులతో కలిసి రంగా విగ్రహాన్ని అనగా అభిమానుల సందడి నడుమ ఆవిష్కరించారు. రంగా 78వ జయంతి కావడంతో కేకు కోసి పేదలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ మహోన్నత నాయకుడు వంగవీటి మోహనరంగ అన్నారు. రంగా ఏ ఒక్క కులానికి చెందినవాడు కాదని అందరివాడు అన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక కాలనీ పెద్దలు కోరిన నేపథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. వంగవీటి మోహనరంగ మహోన్నత వ్యక్తి అని, ఆయన ప్రాతినిధ్యం వహించిన శాసనసభ స్థానంలో తాను 2 సార్లు ఎమ్మెల్యేగా నిలిచి ప్రజాసేవ చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యువ నాయకులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమా సహకారంతో రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయగలిగినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గా, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కాలనీ వాసులకు అన్నదానాన్ని నిర్వహించి మహిళలకు గిఫ్ట్ అందజేశారు. ఈరోజు బాంబే కాలనీ 67 డివిజన్లో కీర్తిశేషులు, మాజీ శాసనసభ్యులు, పేద ప్రజల గుండె చప్పుడైనటువంటి స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి విగ్రహాన్ని ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. దీనికి స్థానిక డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి గాని, అలాగే ప్రధాన కార్యదర్శి నాగరాజు, అలాగే ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ధనశేఖరు, స్థానిక కార్పొరేటర్ మా సోదరి కంచి దుర్గ గారికి, అలాగే వంగవీటి మోహనరంగ అభిమానులకి, ఆనంద్ గారి అందరూ కూడా, రామ్మోహన్ అందరూ కూడా, శేఖరు అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున వంగవీటి మోహనరంగ గారు 37 సంవత్సరాలు
అయిపోయింది ఆయన చనిపోయి. ఆ రోజు 1980వ దశకంలో అప్పుడప్పుడే పెరుగుతున్నటువంటి విజయవాడ నగరంలో ఎక్కడి నుంచో తూర్పు ప్రాంతం నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి విజయవాడ నగరానికి పొట్ట చేత్తో పట్టుకుని అనేక కుటుంబాలు వస్తున్నటువంటి రోజులు. అటువంటి సందర్భాల్లో ఆ కుటుంబాల్ని ఇక్కడ ఉన్నటువంటి రౌడీలు కుటుంబాల్ని వాళ్ళ కష్టాన్ని దోచుకోవడంలో రౌడీ మామూలు పేరు మీద రౌడీజం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు రౌడీజం చేసే పరిస్థితుల్లో ఆ రోజుల్లో అక్కడి నుంచి వచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాలు, బీసీ సోదరులు, ఎస్సీ మైనార్టీ పేద వర్గాలకి వంగవీటి మోహన్ రంగ గారు ఆ ఇంటి పెద్ద కొడుకయ్యాడనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే 1980లో ఆ రోజుల్లో ఆయన చేసే ప్రతి ఉద్యమంలో ఆయన వెనక నడిచినటువంటి వ్యక్తులుగా, ఆయన అనుచరులుగా మేము ఎంతో గర్విస్తూ ఉన్నాం. ఎప్పుడు ఆయన ఒకటే అనేవాళ్ళు, పేద వర్గాల కోసం ఎంతటి శక్తినైనా ఎదురొడ్డి నిలుద్దామని ఎప్పుడు ఆయన అనుచరులుగా మాకు ఆయన చెప్తా ఉండేవాళ్ళు. ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చి ఈ నియోజకవర్గంలో 2 సార్లు శాసనసభ్యుడిగా, ఈ రోజున అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలిచామంటే వంగవీటి మోహన్ రంగ గారి స్ఫూర్తి అనే విషయాన్ని ఈ సందర్భంగా జన్మదినోత్సవం. ఆయన మన మధ్య లేకపోయినా పొద్దున్నుంచి విజయవాడ నగరమే కాకుండా రాష్ట్రం మొత్తం ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. ఇవాళ 60వ డివిజన్లో ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకుల అందరి ఆధ్వర్యంలో, ధనశేఖర్ ఆధ్వర్యంలో రంగా గారి విగ్రహం, అందులో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఈ విగ్రహానికి అన్నిట్ల విధాలా సహకరించిన బోండా ఉమా గారి ఆధ్వర్యంలో రంగా గారి విగ్రహం ఆవిష్కరణ రావడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఇక్కడ చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారంటే అశేష జనవాహిని. రంగా గారి మరణం తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన అభిమానుల్లో ఆయన అంత అభిమానులు ఉన్నారంటే ఇది సామాన్య విషయం కాదు. ఇటువంటి వ్యక్తులు కొందరే ఉంటారు. విజయవాడ నగరంలో అటువంటి వ్యక్తుల్లో మొదటిగా వంగవీటి మోహన్ రంగారావు గారు ఉంటారని తెలియజేసుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. తప్పకుండా ఆయన ఆశయ సాధనలో ఏ విధంగా బోండా ఉమా గారు వాళ్ళ ఈ నియోజకవర్గంలో ఆయన్ని అనుసరించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అత్యధిక మెజార్టీ సాధించి ఎమ్మెల్యే కింద గెలుపొందిన వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో ఈ ఉమా గారు ఏ విధంగా నడుస్తున్నారో ఉమా గారిని కూడా నేను అదే విధంగా అనుసరించి నడుస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ వాంబే కాలనీ అభివృద్ధికి మేమిద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న P4 విధానంపై కీలక అడుగులు పడ్డాయి. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగింది. రాష్ట్ర సచివాలయం నుండి నిర్వహించిన ఈ జనరల్ బాడీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. P4 పథకం సమర్థవంతంగా అమలుకు 2 కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే జిల్లా, నియోజకవర్గం స్థాయిలో P4 చాప్టర్ల ఏర్పాటుకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయా కమిటీల్లో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సహా ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. P4 స్ఫూర్తిని చాటేలా రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అల్లూరిని పేర్కొన్నారు. క్షత్రియ సంఘం
డైరెక్టర్ డీజీపీఎన్ రాజు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మా సోదరీమణులకి, పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా ఉదయం నుంచి అనేకమైన కార్యక్రమాలు, పొద్దున్నే పొడపేరంతం దగ్గర మొట్టమొదటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి నివాళులు అర్పించి ఆయనకి అనేక రకాలుగా మరి ఘన నివాళులు అర్పించి స్థానిక పెద్దలందరూ కూడా ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాం. మరి ఈరోజు ఒక్కసారి ఆయన చరిత్రని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 128 సంవత్సరాలు అయింది ఆయన జన్మించి. కానీ స్వాతంత్ర సమర పోరాటంలో ఆయన చేసినటువంటి పోరాటం మన ఆంధ్రుల ఘనత దేశం మొత్తం బారిమోగింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ ఆయుధం లేకుండా గడగడలాడించినటువంటి ధీరుడు, యోధుడు అల్లూరి సీతారామరాజు గారు. ఒక్కసారి మనం, ఎందుకంటే తెలుగు జాతి పౌరుషాన్ని ఆయన చూపించినటువంటి, ఆ రోజుల్లోనే చూపించినటువంటి వ్యక్తి. నా భూమి, నా వాళ్ళు, నా దేశం, నా రాష్ట్రం, ఇక్కడ మీరు ఎక్కడి నుంచో వచ్చి మీరు దీన్ని ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదని స్వాతంత్ర సమరయోధుల్లో ఆయన సమర పోరాటంలో ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. భావి తరాలకు కూడా అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రని, ఆయన కథని మనం రేపటి తరాలకు కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కానీ ఆయన్ని అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి వాళ్ళ మరొక 1000 సంవత్సరాలైన ఆ మహానుభావుడిని ఈ జాతి మరవదని కూడా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఆయన జయంతిని, ఆయన వర్ధంతి కార్యక్రమాల్ని అన్ని రకాలుగా నెక్స్ట్ రాబోయే తరాలకు తెలియజేయడంలో చిత్తశుద్ధితో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, చాలా కార్యక్రమాలు వల్ల ఆలస్యమైంది నేను రావటం కూడా, వేదిక మీద కూడా పెద్దలందరూ కూడా చాలా సేపటి నుంచి ఉన్నారు కాబట్టి మనం మరొకసారి ఆహ్వానితులకి, అలాగే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశంలో 50% పైబడి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి శతాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ లగుడు గోవిందరావు ఆరోపించారు. జూలై 21న జరగబోయే పార్లమెంట్ సమావేశంలో బీసీ సామాజిక వర్గానికి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని, బీసీ సామాజిక వర్గానికి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని వంటి ప్రధానమైన డిమాండ్లతో జూలై 20న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. డాక్టర్ లగుడు గోవిందరావు, జాతీయ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా శతాబ్దాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ, బీసీలకు కావాల్సినటువంటి డిమాండ్లు, హామీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా 50% రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చట్టసభల్లో 33% మాత్రం రిజర్వేషన్ మాత్రమే కల్పించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా 50% రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీ జనాభా తామాసా ప్రకారంగా బీసీలు చెందినటువంటి నామినేషన్ కోటా ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలి. బీసీలపై దాడులు రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి బీసీలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ ద్వారా కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా జూలై 20వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఎందుకంటే జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో బీసీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో
బీసీ హక్కుల సాధన ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రధాన డిమాండ్తో మేము చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జూలై 20వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఇందు మూలంగా ప్రెస్ క్లబ్ వేదికగా విజయవాడలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశం వేదికగా ఈ యొక్క బీసీ సోదరులకు సోదరీమణులకు రైతులకు కర్షకులకు కార్మికులు మేధావులు ప్రతి ఒక్కరు కూడా నేను పిలుపడం జరుగుతుంది. జై బీసీ. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విజయవాడలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంగా పోరాడుతున్నా తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చౌక్లో చేపట్టిన నిరసన 3వ రోజుకు చేరింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. విదేశాలలో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఫ్లెకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైద్య కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నా తమ గోడు వినేవారు లేరని దుయ్యబట్టారు. తమ సమస్యలను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయటం లేదని వారు ప్రశ్నించారు. గతంలో ఆందోళన చేసినప్పుడు హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో విదేశాలలో వైద్య విద్య పూర్తి చేసుకుని ఇక్కడ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న తమకు ఇలా అన్యాయం చేయటం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, పీడీఎఫ్లు నేతలు పాల్గొన్నారు. నా పేరు సుజన్ అండి. మేము చైనాలో చేసాం, మేమందరం చేసాం, ఒక్కొక్క కంట్రీలో చేసుకుంటూ వచ్చాం. స్టడీస్ అంతా కంప్లీట్ చేసాం, ఎంబీబీఎస్ చేసాం. అక్కడే కొన్ని కంట్రీస్లో అయితే ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసాం, హౌస్ సర్జన్ అంటారు దాన్ని. అదంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి 19 సబ్జెక్ట్స్ ఒకేసారి ఎగ్జామ్ పాస్ అయ్యాం. ఢిల్లీ ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ పెడతారు, అది క్వాలిఫై అయ్యి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ వస్తాయని అప్లై చేస్తే ఏమైందంటే రిజిస్ట్రేషన్స్ ఇవ్వట్లేదు, అది ఆపేసాము, ఎన్ఎంసీ క్లారిఫికేషన్ రావాలి, ఆ క్లారిఫికేషన్ రావాలి అని చెప్పారు. సరే అని ఎన్ఎంసీకి కూడా వెళ్ళాం, ఎన్ఎంసీ నుంచి కూడా తెచ్చుకుంటే లేదు మాకు ఇంకా క్లారిఫికేషన్ రావాలి అని అన్నారు. మొత్తం డాక్యుమెంట్స్ అని మళ్ళీ ఆ కంట్రీకి పంపించి ఎంబసీ వెరిఫికేషన్స్ అయ్యాయి అన్నారు. సరే మీరు ఇదే న్యూస్ మళ్ళీ ఆయన అడుగుతారు రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఇలా చెప్తున్నారు స్టూడెంట్స్, అది కరెక్టా అని. ఆయన ఒకటే అంటారు రూల్ అండి అంటారు. ఆ రూల్స్ చెక్ చేసే వాళ్ళు ఇప్పుడు వరకు ఎవరు లేరు. ఆ రూల్ అంతా చూస్తే ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి ఏంటి అదన్నీ తెలుస్తాయి. ఇన్నిసార్లు మమ్మల్ని అడుగుతున్నారు కదా, ఒక్కరోజన్నా ఆయన్ని పిలిచి మా ముందు సమాధానం చెప్పించగలిగారా? ఆయన సమాధానం చెప్తే ఆయన అసలు ఎంత గేమ్ ఆడుతున్నాడు అనేది అందరికి తెలిసిపోతుంది. కాబట్టి ఆయన అసలు బయటికి రావట్లేదు. ఇన్నిసార్లు అడుగుతున్నాం డిబేట్కి రండి అని, ఇప్పుడు వరకు ఆయన అయితే బయటికే రావట్లేదు. ఎటువంటి నోటీస్, ఇప్పుడు అందరినీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీరు 1 year ఇంటర్న్షిప్, 2 years ఇంటర్న్షిప్ అని చెప్తున్నారు. ఏ రూల్ ప్రకారం, ఏ రెగ్యులేషన్ ప్రకారం అని ఎక్కడ చెప్పట్లేదు, ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఆ మెన్షన్ చేయడానికి ఎందుకు ప్రాబ్లం? ఆయన అంత నిజాయితీ పరుడైతే ఎందుకు బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పట్లేదు? మీ విలేకరులకు కూడా ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎటువంటి న్యూస్ ఛానల్ కానీ, ఎటువంటి వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు నిలదీయట్లేదు ఆయన్ని అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది, గత సంవత్సరం నుంచి కొనసాగుతూనే ఉంది. ఇంకెప్పటికి ఇది ఫుల్ స్టాప్ పడుతుంది? మేమైతే నష్టపోతున్నాం. గత 5 రోజుల నుంచి చేస్తున్నాము, ఇప్పుడు వరకు ఆయన బయటకు వచ్చి ఎందుకు సమాధానం చెప్పలేదు? మాకు కావాల్సిన ఆన్సర్ ఇదే అండి. సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మా పిఆర్లు మాకు ఇవ్వండి అని చెప్పి ఏపీఎంసీ దగ్గరికి నిన్న వైద్య విద్యార్థులు విదేశాల్లో పూర్తి చేసిన వారందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు మా పిఆర్లు మాకు ఇవ్వండి అంటే అక్కడ దీక్ష చేసిన సందర్భంలో, ఆ సందర్భంలోనే చైర్మన్ గారు కూడా, ఏపీఎంసీ చైర్మన్ గారు వచ్చారు. సార్ మీరన్నా చెప్పండి, ఆ రిజిస్టర్ గారిని పిలిపించి మా సంతకాలు పెట్టించి మాకు సర్టిఫికేట్లు ఇవ్వండి సార్, మా జీవితం అప్పుడైనా బాగుపడుతుంది, మీరే మమ్మల్ని అడ్డుకోండి సార్ అని చెప్పిన సందర్భంలో పోలీసు వారందరూ కూడా వాళ్ళందరినీ కూడా అడ్డుకొని అక్కడ నుంచి పక్కకు తప్పించి, మరి ముఖ్యంగా మహిళలను చూడకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ మేడం గారు ఒక సాటి మహిళను కూడా చూడకుండా ఆమె ఒక మహిళని కూడా వైద్య విద్యార్థులపైన, ఆడపిల్లలపైన ఆమె చాలా దుర్భాషంగా ప్రవర్తిస్తూ ఆమెకు నోటికి వచ్చినటువంటి మాటలను మాట్లాడుతూ కాకుండా
ఆమె వాళ్ళ విద్యార్థులపైన కూడా చాలా దురుచుగా ప్రవర్తన చేసింది. యూనిఫామ్ ధరించినటువంటి ఒక మహిళ ఆ విధంగా మహిళలపైన దారుణంగా బిహేవ్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జుట్టుబట్టి లాగడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఒక యూనిఫామ్ చేసుకున్నటువంటి ఆమె పోలీసు లాగా వ్యవహరిస్తుందా లేకపోతే రౌడీ షీటర్ లాగా వ్యవహరిస్తుందా కూడా అర్థం కాకుండా ఆమె ఆ పద్ధతిలో చాలా దబాయిస్తుంది. అక్కడే సీఏ గారులు ఉన్నారు, ఏసీబీలు గారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు వాళ్ళ ఆదేశాల ప్రకారం మీరు డ్యూటీ చేయండి కాదనట్లా, మీరు విద్యార్థులను అదుపులోకి తీసుకొని కాదనట్లా, కానీ వారి హక్కు కోసం వారు పోరాటం చేస్తున్నారు. కానీ మీరు వారిపైన దాడి చేయడం దీన్ని తీవ్రంగా మేము ఏఐసీ ఖండిస్తున్నాం. ఇట్లా విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళని మీరు శాంతియుతంగా వాళ్ళకు కూడా మీరు కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వి సముద్ర తెలిపారు. హైదరాబాద్లో చలనచిత్ర కార్మికులకు స్వంత గృహం కల్పించిన ఘనత నారా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చిత్ర పరిశ్రమ సభ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడుని కలిసి త్వరలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నగరంలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్కు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వి సముద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 2016 సంవత్సరం నుండి కార్యకలాపాలు సాగిస్తుందన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్కు ఏకగ్రీవంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక జరిగిందని, సభ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు కలిసి ప్రెజెంటేషన్ త్వరలో ఇస్తామన్నారు. అనంతరం ఉపాధ్యక్షులు గూడ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని, ఆనాడు హైదరాబాద్లో చలనచిత్ర కార్మికులకు స్వంత గృహం కల్పించిందని, కూటమి ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ చేయాలని కోరారు. తదనంతరం ప్రధాన కార్యదర్శి తోరం రాజా మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే స్టూడియోలు, రికార్డు ఈటింగ్, రాణి రికార్డింగ్ థియేటర్స్, డబ్బింగ్ థియేటర్స్ ఏర్పాటు జరగాలని, అప్పుడే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడానికి తాము ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు వి సముద్ర. మీ అందరికీ తెలుసు, ఫిల్మ్ డైరెక్టర్గా 18 సినిమాలు చేశాను. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ మేమందరం సమావేశం అవడానికి రీజన్ 16 ఏళ్ళుగా అంటే 2016 మా రాజా గారి ఆధ్వర్యంలో ఫెడరేషన్ అప్పటి నుంచి ఇక్కడ చిత్ర పరిశ్రమను ఇక్కడ తీసుకురావాలి, చేయాలని చెప్పి ఆ రోజు నుంచి అనుకుంటూ అప్పటి నుంచి ఈ రోజుకి గవర్నమెంట్ సహకారంతో, ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిలిచిన విషయం గురించి కానివ్వండి, వీటన్నిటిలో ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో మేమందరం ఇన్నాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫెడరేషన్ని ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సీనియర్ పర్సన్స్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ఫెడరేషన్ స్థాపించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు మా వాళ్ళు కూడా మిగతా అసోసియేషన్ వాళ్ళందరూ మాట్లాడారు, చూశారు. ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉంది, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాం, ఆ తర్వాత బైఫర్కేషన్లో ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ చేయమని చెప్పేసి ఈ గవర్నమెంట్ కూడా ఇక్కడికి వస్తే మీకేం సదుపాయాలు కావాలో అవన్నీ ప్రోత్సహిస్తామని చెప్పింది. సో ఆ ఉద్దేశంగా మేమంతా అసోసియేషన్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఫిలిం ఫెడరేషన్ చేసుకొని నన్ను మా ఫెడరేషన్ అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్. గూడ రామకృష్ణ సార్, డైరెక్టరు, ఇప్పుడు యాక్టరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నంది అవార్డు కూడా తీసుకున్నాం, సంతోషం. ఆ తర్వాత 2009-10 తర్వాత అవార్డులు కూడా లేవు. ముందుగా ఇక్కడ ఇటీవల సంవత్సరం క్రితం ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి నేను ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను, గూడ రామకృష్ణ. ముందుగా కూటమి ప్రభుత్వానికి అభినందనలు, కృతజ్ఞతలు. మాకు ఇన్స్పిరేషన్ మొత్తానికి ఇక్కడ మేము ఫెడరేషన్ అక్కడి నుంచి ఇక్కడ ఫెడరేషన్ ఫామ్ చేస్తాను. 6 ఏళ్ళుగా తోరం రాజా అతని అధ్యక్షతన ఒక్కొక్క యూనియన్ ఫామ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికీ మా డైరెక్టర్ అసోసియేషన్ ఫామ్ అయింది. ఇక్కడ మేము తెలుగు వాళ్ళం ఎక్కడున్నా కూడా తెలుగు సినిమా ఒకటే, తెలుగు వాళ్ళం ఒకటే, సాంకేతిక నిపుణులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరం ఒకటే. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు,
సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించారు. ఇక్కడ మీకు అన్ని సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తాం, మీరు రావాలని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించారు. సంతోషం. ఇటీవల తెలంగాణలో పెద్ద అవార్డ్స్ కూడా ఇచ్చారు. సంతోషం. 14 ఏళ్ల తర్వాత త్వరలో ఇక్కడ కూడా నంది అవార్డ్స్ ఇస్తారు. సంతోషం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సినిమా పరిశ్రమ స్థిరపడాలి అంటే ఫస్ట్ లొకేషన్ పర్మిషన్ సింగిల్ విండో సిస్టంలో లొకేషన్ పర్మిషన్ ఫ్రీగా ఇవ్వాలి. ప్లస్ ట్యాక్స్ ఫ్రీ చేయాలి, సబ్సిడీ ఇవ్వాలి, అవార్డులు ప్రవేశపెట్టాలి. ప్లస్ ముఖ్యంగా కళాకారులు కానీ సాంకేతిక నిపుణులు ఎవరైనా సరే ఏమీ మొత్తం కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఉండటానికి నివాస స్థలాలు ఇవి ఇస్తే ఇక్కడ ప్రభుత్వం తమ విధి విధానాలు పూర్తిగా ప్రకటిస్తే అఫీషియల్గా మేము ఎప్పుడూ అర్ధరాత్రి అయినా సరే మేము వచ్చి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అంటే మా పవన్ కళ్యాణ్ గారు మా హీరో, మేము ఆయన కలుస్తానికి సిద్ధం. అట్ ద సేమ్ టైం ఇటీవలే పిఠాపురంలో మా చంద్రమహేష్ డైరెక్టర్ సినిమా చేశాడు. పిఠాపురంలో అలా మొదలైంది. అంతకుముందు మేము ఆర్టిస్టుగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రిక సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములండి. నా పేరు తోరం రాజా. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నేను ఇటీవల ఎన్నిక కావడం జరిగిందండి. ఈ మొట్టమొదటి సమావేశంలో ముఖ్యంగా ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సహకారం అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్లు అంటే మాకు 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం. కానీ ఇండస్ట్రీ ఏర్పడే పరిస్థితి మరి రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ప్రత్యేక పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీ ఏర్పడాలి అన్నదే మా ఆకాంక్ష. దానికి తగ్గ కార్యాచరణ మేము 2016 నుంచి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి మరి మేము చేస్తున్నామండి. ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో స్థిరపడాలి అంటే మీ తాలూకు రిప్రజెంటేషన్ ఇమ్మన్నారండి. మేము గతంలో చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. మాకు అనుకూలమైనటువంటి విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా, అనగా రాయలసీమలో కూడా అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయండి. అక్కడ కూడా సీనియర్ హీరోలు బయట పనిచేసి దానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి లోకల్గా ఒక 2-3 స్టూడియోలు ఏరియాకి ఉండాలని చెప్పేసి మేము ప్రతిపాదించడం జరిగింది. వారు దానికి తగినటువంటి కార్యాచరణ మీరు చేసుకురండి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఏ మంత్రి పర్యటనకు వెళితే ఆ శాఖ అధికారులే ప్రోటోకాల్లో వెళ్లేలా ఆదేశాలు. సచివాలయంలో నిర్వహించిన రెవెన్యూ శాఖపై రివ్యూలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు. క్యూఆర్ కోడ్తో నాణ్యమైన పట్టాదారు పాస్ పుస్తకాలు ఆగస్టు 15న పంపిణీ. రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన రెవెన్యూ శాఖపై జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు. P4 అమలుకు వివిధ స్థాయిల్లో 2 కమిటీలు, 2 చాప్టర్లు ఏర్పాటు. లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి. ఘనంగా మన్యువీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి. ఘన నివాళులు అర్పించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.